ఓం శ్రీమాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః. యకర్త జగతాం భర్త సంహర్త మహసాం నిధి ప్రణమామితమాదిత్యం బహిరంతస్తమోపహం. వీక్షకులకు నమస్కారం. నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి, ఆర్కే మాతృశ్రీ తెలుగు జ్యోతిషపరమైన యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు జూన్ 30వ తేదీ నుండి జూలై 6వ తేదీ వరకు గల గ్రహ స్థితిగతులని ఒకసారి పరిశీలన చేద్దాం. మిథున రాశిలో రవి శుక్ర గ్రహాలు, కర్కాటక రాశిలో బుధ గ్రహం, కన్యా రాశిలో కేతు గ్రహం, కుంభరాశిలో శని వక్రస్థితి, అలాగే మీన రాశిలో చంద్ర రాహు గ్రహాలు, మేషరాశిలో కుజగ్రహం, వృషభ రాశిలో గురుగ్రహం సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి ఈ వారం రాశులకి వార ఫలాలు తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు సింహరాశి వారి గురించి తెలుసుకుందాం. సింహరాశి వారికి ఈ వారం కొంత అనుకూలమైన పరిస్థితులు కనబడుతున్నాయి. రాశి అధిపతి లాభంలో ఉండడం, అలాగే 2వ స్థానంలో కేతుగ్రహం, 7వ స్థానంలో శనిగ్రహం వక్రస్థితి, 8వ స్థానంలో చంద్ర రాహు గ్రహాలు, 9వ స్థానంలో కుజగ్రహం, 10వ స్థానంలో గురుగ్రహం, 11వ స్థానంలో రవి శుక్రగ్రహాలు, 12వ స్థానంలో బుధగ్రహం సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి ఈ వారం ఈ సింహరాశి వారికి సాధారణ స్థితి కంటే కొంచెం అనుకూలత ఎక్కువగానే ఉంది. అయితే ఆలోచన తీరు మాత్రం స్వయం నిర్ణయాలు పనికిరావు. ఆలోచన చేసిన వాటికి కొంత సరైన స్థితి ఉండదు. కాబట్టి మరొకరి సలహా కూడా తీసుకోవాల్సిన అవసరాలు వస్తుంటాయి. అలా తీసుకుంటేనే ఉపయోగపడుతుందని తెలుస్తుంది. స్వయం నిర్ణయాలు ఈ వారం అంత అనుకూలంగా లేవని గుర్తుంచుకోవాలి. అలాగే ధన సంబంధించిన విషయాలకి కొంత ఇబ్బంది ఉండదు, కానీ వచ్చినట్టుగానే ఖర్చు అవుతుంటుంది. కొంత ఖర్చులు ఎక్కువగా ఉంటుంటాయని తెలుస్తుంది. అయితే ఆ ఖర్చులు కూడా ప్రణాళికాబద్ధంగానే ఉంటుంటాయి. ఒక్కోసారి మనకి అవసరమైన ఖర్చులు, కుటుంబ సంబంధించిన ఖర్చులకి, మరి తీర్థయాత్రలు, బంధుమిత్రులని కలవడం కోసం ఇలాంటి విషయాల్లో తప్పనిసరిగానే ఉంటూ ఉంటాయి. అయినప్పటికీ కూడా ఖర్చులు సరిపడా ధనం లభ్యమవుతూనే ఉంటుంటుంది. కాబట్టి సాధారణంగా ఉంటుంది, వచ్చిన ధనం వచ్చినట్టుగా ఖర్చు అవుతుందని అర్థం. అలాగే కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో సఖ్యత ఉన్నప్పటికీ అది అతిగా ఉండదు, సాధారణ సఖ్యతగా ఉంటుంది. అలాగే గృహ వాహన యోగాదులు కొంత అనుకూలంగానే ఉన్నాయి. ప్రయత్నం గట్టిగా చేస్తే ఫలించే అవకాశం ఉంటుంది. అయితే గతంలోంచి ప్రయత్నం చేసే వాళ్ళకి ఈ వారంలో దానికి సంబంధించిన కొంత డెవలప్మెంట్ చూడగలుగుతారు. అలాగే విద్యార్థులకి విద్యా సంబంధించిన విషయాలు, వ్యాపారాలు చేసే వాళ్ళకి అనుకూలత బాగానే ఉంది. పెద్దగా ఇబ్బందులు ఏమీ ఉండవు. అలాగే రుణ సంబంధించిన విషయాల్లో కొంత ఒత్తిడి తగ్గుతుంది. మధ్యవర్తుల వల్ల, వేరే వాళ్ళ ప్రమేయంతో కొంత ఆర్థిక లోటుని సరిచేసుకోగలుగుతారు. ఆరోగ్యపరమైన విషయాల్లో కూడా కొంత సంతృప్తికరమైన విషయాలే ఉంటాయి. అయితే ఆకస్మిక సంఘటనలు కొన్ని జరిగే అవకాశం ఉంటుంది. భార్యాభర్తల మధ్య అనుకూలత పెరుగుతుంది. అలాగే కొత్తగా ఏదైనా డిపాజిట్ చేయాలన్నా, పెట్టుబడులు పెట్టాలన్నా ఇది సరైన సమయం కాదు. ఆలోచన తీరు సక్రమంగా కుదరదు. అలాగే భాగ్యస్థితి సాధారణంగా ఉంటుంది. భూమి సంబంధించిన విషయాల్లో కొంత అనుకూలత బాగానే ఉంటుంది. మనం గతంలో పెట్టిన పెట్టుబడులు వృద్ధి చెందుతాయి. ఉద్యోగ స్థితి, వ్యాపార స్థితి, వృత్తిపరమైన విషయాల్లో మంచి అనుకూలత ఉంటుంది.
కీర్తి గుర్తింపు కలిగే అవకాశం ఉంటుంది. మనం చేసిన పనులకి గుర్తింపు కలుగుతుంది, గౌరవం కలుగుతుంది. అలాగే ఖర్చులు మాత్రం కొంత అదనంగానే వచ్చి ఉంటాయి. కాబట్టి సాధారణ విషయాలే ఉంటూ ఈ వారం కొంత అధికమైన ఖర్చులు చేయవలసి వస్తుందని గుర్తుంచుకోవాలి. అలాగే కొత్తగా వివాహ ప్రయత్నాలు కానీ అలాగే కొత్త ఉద్యోగ ప్రయత్నాలు కానీ చేసే వాళ్ళకి ఇది పూర్తి అనుకూలమైన సమయం కాదు. ఒక వారం రోజులు ఆగి ప్రయత్నాలు చేస్తే బాగుంటుందని తెలుస్తుంది. కాబట్టి ఈ వారం కొత్త నిర్ణయాలు తీసుకోవడానికి మాత్రం అంత అనుకూలంగా లేదు. సాధారణ పరిస్థితులు అయితే ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండవు. ఇంకా మంచి శుభ లక్షణాలు కలగడం కోసం ఈ సింహరాశి వారు ఆంజనేయ స్వామి ప్రార్థన నమస్కారాలు చేసుకుంటే బాగుంటుందని తెలుస్తోంది. శుభం భూయాత్. ఓం శ్రీమాత్రే నమః.